రాజులను గద్దించాడంట, అధికారులను గద్దించాడంట. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎవ్వరి ద్వారా కూడా హింస చేయనీయకుండా ఆ ప్రభు, ఆ దేవాది దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. రెండవదిగా నీ యొక్క అధికారులను, నీ పైనున్న వారిని నీ పైన ఎవరైతే బాస్ గా ఉంటున్నారో, ఆ అధికారిగా ఉంటున్నారో వారిని దేవుడు నీ నిమిత్తం గద్దించబోతున్నాడు. ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఏ రంగాల్లో అధికారులను ఉపయోగించుకొని, అధికారంను ఉపయోగించుకొని నిన్ను ఎక్కడ పెడుతున్నారో, టార్చర్ చేస్తున్నారో, వారితో అంటున్నాడు 15వ చరణంలో ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు ఎవరిని గద్దించాడంట? రాజులను గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే రాజులను గద్దించారో, రాజులు, అధికారులు సైతం దరిదాపులోనికి రాకుండా ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నారు. రాజులను గద్దించాడు. అబీమెలెకు రాజును దేవుడు గద్దించాడు. ఆమె ప్రవక్త యొక్క భార్య అయి ఉన్నది. ఆమె శారా, ఇదిగో అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఆమె నువ్వు ముట్టకూడదని తిరిగిచ్చేసేయమని రాజులను దేవుడు గద్దించి తన యొక్క భార్యను తిరిగి క్షేమకరమైన పరిస్థితిలో అబ్రహామునకు అప్పగించాడు అబీమెలెకు. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిమిత్తం దేవుడు రాజులను గద్దించబోతున్నాడు, అధికారులను గద్దించబోతున్నాడు, నీ పైనున్న అధికారులను దేవుడు గద్దించబోతున్నాడు. నీకు రావలసినది ఏదైతే వాళ్ళు పట్టుకొని ఉన్నారో దేవుడు గద్దించి ఓపెన్ చేయించబోతున్నాడు. అది ఏదైనా సరే, లోన్ విషయంలో కావచ్చు, లేక కంపెనీలో, లేక వర్క్ విషయంలో, ఎక్కడెక్కడైతే నువ్వు చేస్తున్న పనులలో సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటున్నాయో రాకుండా అక్కడే ఆగిపోయిన స్థితిలో ఉన్నాయో, పొలం, స్థలం, అదేదైనా సరే దేవుడు నీ పైనున్న అధికారులను గద్దించి సింహాల నోళ్లను దేవుడు మూసినట్లుగా నీ కొరకు అధికారుల నోళ్లను దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో సెలవిస్తున్న మాట మూయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారుల యొక్క పొంగును అణుచు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ నిమిత్తం దేవుడు గద్దించబోతున్నాడు రాజులను, అధికారులను దేవుడు గద్దించబోతున్నాడు. నీ నిమిత్తమే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితముగా ఎవరైతే ఇబ్బందికరంగా చెలరేగుతున్నారో, ఎవరైతే ఇబ్బందికరంగా ముందుకు సాగుతున్నారో, దేవుని పరిచర్య విషయంలో, సంఘం విషయంలో, ఆరాధన విషయంలో, ప్రార్థన కోడికల విషయంలో, అనేకులు ప్రభువును నమ్ముకునే విషయంలో, ఏ శత్రువులు అయితే, ఏ మాంత్రికులు అయితే, ఏ చేతబడి చిల్లంక్రియలు చేసేవారైతే, ఏ ఒక అధికారమును ప్రయోగించేవారైతే, అధికారమును వినియోగించేవారైతే ఇబ్బంది పెడుతూ నడిపిస్తున్నారో ఆ అధికారులను దేవాది దేవుడు గద్దించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎవరి కొరకు? కేవలం తన ప్రజల నిమిత్తమై ఈ కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఎవరి ద్వారా కూడా హింస చేయనివ్వకుండా, తర్వాత ఎవరి ద్వారా హింస చేయనివ్వకుండా దేవుడు కాపాడుతూ క్షేమమునిస్తూ అధికారులను దేవుడు గద్దిస్తున్నాడు. అధికారులను, దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ప్రజల నిమిత్తం ఎవరినైనా గద్దించగలడు. ఈ ఉదయకాల సమయంలో నీ నిమిత్తం అధికారులను దేవుడు, పైనున్న వారిని, అలాగే నీకు ఇబ్బంది పెట్టే వారిని అందరినీ కూడా దేవాది దేవుడు ఈరోజు గద్దించబోతున్నాడు. మన భయము, మన బెదురు ఇతరులకు దేవుడు పుట్టించును గాక, ఇతరులకు దేవుడు కలుగ చేయును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మన మనం సేవిస్తున్న దేవుడు విడిచిపెట్టి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనే దేవుడు కాదు. మనల్ని అంతం వరకు నడిపించే దేవుడై ఉన్నాడు. అంతం వరకు నడిపించే దేవుడై ఉన్నాడు. నీ పైన అధికారులను దేవుడు మొత్తబోతున్నాడు. స్తోత్రం. ఏ ఒక్క పైన అధికారి అయితే మాటికి హింసిస్తున్నాడు, మాటల ద్వారా, మెసేజ్ ద్వారా, కాల్స్ ద్వారా, అనవసరమైన మాటలను కల్పించి ఇష్టానుసారంగా నీ పట్ల ఏ శత్రువు అయితే ప్రవర్తిస్తున్నాడో
ఏ అధికారి అయితే కావాలని టార్చర్ చేస్తున్నాడో, ఇబ్బంది పెడుతున్నాడో, ఆ అధికారులను దేవుడు ఈరోజు గద్దిస్తున్నాడు, గద్దింపబడుతున్నాడు దేవుని సన్నిధిలో. ఎక్కడికక్కడ అధికారుల యొక్క కొమ్మును అణుచు దేవుడై ఉన్నాడు, అనుప శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అణుచేస్తున్నాడు యేసు నామములో. అధికారు అణుచేస్తున్నాడు. నీ పైనున్న అధికారుల యొక్క కొమ్ములను దేవుడు అణిచేస్తున్నాడు, విరిచివేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే అధికారులను వాడుకున్నాడు. అదిగో ఆ ట్రాన్స్ఫర్షన్ అడ్డుపడుతున్నాడు. ఏస్తున్నాములో వాని యొక్క కొమ్ములను అణిచివేస్తున్నాడు. శాలరీ ఇంక్రిమెంట్ విషయంలో ఎవరైతే అడ్డుపడుతున్నాడో వాని యొక్క కొమ్ములు వేస్తున్నాడు. లోన్ విషయంలో ఎవరైతే అడ్డుపడుతున్నాడో వాని కొమ్ములను ప్రభు అణిచివేస్తున్నాడు. నీకు రావాల్సిన సర్టిఫికేట్స్ విషయంలో ఎవరైతే అధికారులు తిప్పుతూ వెంట అబ్జెక్షన్ చేస్తున్నాడో వాని యొక్క కొమ్ములను దేవాది దేవుడు అణిచివేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీకు రావాల్సింది కూడా న్యాయంగా ఇవ్వకుండా అనవసరమైన విషయాలు, అనవసరమైన వాటిని ఎవరైతే దేవుడు గద్దించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరైతే హింసిస్తున్నారో వారి ద్వారా ఇక మీద నువ్వు హింసింపబడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ, అధికారులను దేవుడికి రావాల్సినవి ఎవడైతే అపవాదిగాడు బిగబట్టుకొని ఉన్నాడో వాడిని గద్దించి దేవుడు తిరిగి ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సమకూరు. ఏదైతే నీ జీవితంలో ఏదైతే అధికారులు పట్టుకున్నారో అవన్నీ నీ జీవితానికి రీఓపెన్ అవుతా ఉన్నాయి. ప్రతిదీ డెలివరెన్స్ నీ జీవితంలో జరుగుతుంది. రెస్టోరేషన్ దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. చెల్లిస్తూ ప్రతి వర్తమానాన్ని ప్రభా బిడ్డల జీవితంలో ఆశ్చర్యకరంగా తొలగించున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ